హాయ్ గైస్, మనం ఈ రోజు అయితే టాటా షోరూమ్ కి వచ్చాం. టాటా నుంచి ఒక కొత్త కార్ రిలీజ్ అయిందండి. దట్ ఈస్ ద టాటా కార్. ఈ టాటా కార్ ఫీచర్స్ ఏంటి, ఎన్ని వేరియంట్స్ లో ఉంటుంది, ఎన్ని కలర్స్ లో ఉంటుంది, అసలు మీకు ఏ వేరియంట్ సెట్ అవుతుంది మీ బడ్జెట్ కి అనేది ఈ వీడియో మొత్తం చూడండి. మీకే క్లారిటీ వస్తుంది ఏ వేరియంట్ కొనాలి అని. లెట్స్ స్టార్ట్ ద వీడియో. గైస్, టాటా కారులో వచ్చేసి మీకు బేసిక్ గా 4 వేరియంట్స్ ఉంటాయి. ఫస్ట్ స్మార్ట్ వేరియంట్, ప్యూర్ వేరియంట్, క్రియేటివ్ వేరియంట్, అకంప్లిష్డ్ వేరియంట్. ఫస్ట్ స్మార్ట్ అనేది ఒక వేరియంట్ లోనే ఉంటుంది. ఇక్కడ సబ్ వేరియంట్స్ కూడా ఉంటాయి, మొత్తం 8 ఉంటాయి. సో స్మార్ట్ లో ఒకటే ఉంటుంది. ప్యూర్ లో అయితే మీకు 3 ఉంటాయి. సో ప్యూర్ ప్లస్ ఎస్ అని. అండ్ క్రియేటివ్ లో 3 ఉంటాయి. క్రియేటివ్ ఎస్, క్రియేటివ్ ప్లస్ ఎస్ అని. అకంప్లిష్డ్ ఇస్ ద టాప్ వర్షన్. అకంప్లిష్డ్ ఎస్ అండ్ అకంప్లిష్డ్ ప్లస్ ఏ అని 2 వేరియంట్స్ ఉంటాయి. అకంప్లిష్డ్ ప్లస్ ఏ అనేది టాప్ వేరియంట్ గైస్. ఈ వేరియంట్స్ లో మీరు ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనేది నేను వీడియో మొత్తం చూడండి, మీ బడ్జెట్ ప్రకారం నేనే చెప్తాను. నెక్స్ట్ కలర్స్ కి వచ్చేసి మీకు 6 కలర్స్ ఉంటాయి గైస్. సో ఫస్ట్ వచ్చేసి ప్రెస్ట్ అండ్ వైట్, మీరు చూస్తున్నది ఇదే. సో ఇది వచ్చేసి మీకు అన్ని వేరియంట్స్ లో ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి డయాట్రాన్ గే, ఇది వచ్చేసి ఓన్లీ స్మార్ట్ అండ్ ప్యూర్ వేరియంట్స్ లోనే ఉంటుంది. నెక్స్ట్ ప్యూర్ గ్రే వచ్చేసి మీకు అకంప్లిష్డ్ వర్షన్ లో మాత్రమే ఉంటుంది. అండ్ నెక్స్ట్ రెడ్, ఫ్లేమ్ రెడ్ అండ్ ఒపేరా బ్లూ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ స్మార్ట్ లో కాకుండా మిగతా అన్ని వేరియంట్స్ లో ఉంటుంది. సో ఇక్కడ మీరు నా పక్కన చూసేది మాత్రం మీకు అడ్వాన్స్డ్ వర్షన్ వచ్చేసింది. ఇది అకంప్లిష్డ్ ప్లస్ ఏ అండ్ వైట్ కలర్. సో ఇది అయితే చాలా బాగుంది. ఇప్పుడు దీని ఫీచర్స్ ఏంటనేది డీటెయిల్ గా చూద్దాం గైస్. ఇప్పుడు మీరు ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే చాలా నీట్ గా డిజైన్ చేశారు. మీరు ఇక్కడ చూసుకుంటే ఎయిర్ వెళ్ళడానికి, ఇంజన్ కూలర్ ఎయిర్ వెళ్ళడానికి కానీ ఇవన్నీ బాగా నీట్ గా డిజైన్ చేశారు. చాలా సాలిడ్ గా ఉంది చూస్తే. సో నెక్స్ట్ ఇది పియానో బ్లాక్ కలర్ వాడారు. జివెల్ టోన్ వస్తుంది. వైట్ కలర్ కార్ ఇది, పియానో బ్లాక్ కలర్ వాడారు. సో ఇక్కడ వచ్చేసి నెంబర్ ప్లేట్ బ్యాడ్జింగ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు 360 డిగ్రీస్ కెమెరా వస్తుంది గైస్. సో ఆ పార్ట్ లో ఫ్రంట్ కెమెరా ఇది వచ్చేసి మీకు ఇక్కడ వచ్చేసి టాటా లోగో ఇచ్చారు. అండ్ ఇక్కడ సెన్సార్స్ ఇచ్చారు గైస్. సెన్సార్స్ ఎలా హెల్ప్ అవుతాయి ఏంటి అనేది నేను డీటెయిల్ గా చెప్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు డిజైన్ అయితే సూపర్ ఉంది, క్లాసిక్ డిజైన్ ఇదైతే మీరు చూసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి మీకు టైల్ ల్యాంప్ ఇచ్చారు ఇక్కడ. సో జనరల్ గా ఈ మధ్య ప్రతి కార్ లో టైల్ ల్యాంప్ అనేది వస్తుంది. ఇదేంటంటే మీకు అన్లాక్ చేసినప్పుడు, లాక్ చేసినప్పుడు మీకు ఇండికేషన్ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్లాక్ చేసినప్పుడు మీకు వెల్కమ్ నోట్ ఇండికేషన్ వస్తుంది. సో లాక్ చేసినప్పుడు మళ్ళీ గుడ్ బై నోట్ ఇండికేషన్ వస్తుంది. ఈ టైర్ లైట్ కనెక్టెడ్ టు డిఆర్ఎల్స్ కి వెళ్ళిపోయింది. మీకు చూస్తే సేమ్ కనెక్షన్ విత్ డిఆర్ఎల్స్ మీద కూడా మీకు వెల్కమ్ నోట్, ఆటోమేటిక్ డిఆర్ఎల్స్ కాబట్టి మీకు సో ఆటోమేటిక్ గా మీరు అన్లాక్ చేసినప్పుడు, లాక్ చేసినప్పుడు ఓపెన్ క్లోజ్ అవుతూ ఉంటాయి అవి. అండ్ వెల్కమ్ నోట్ లైట్ కూడా వస్తుంది. చాలా స్టైలిష్ గా ఉంటుంది మీకైతే. సో నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది లైట్స్ చేసినప్పుడు, అప్పుడు నేను చూపిస్తాను. అండ్ ఇంకొకటి వచ్చేసి మీకు ఈ ఫ్రంట్ ప్రొఫైల్ కి వస్తే మీకు హెడ్ లైట్స్, ఆటోమేటిక్ హెడ్ లైట్స్ వస్తాయి గైస్. ఆటోమేటిక్ హెడ్ లైట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చీకట్లో డార్క్ లోకి వెళ్ళిపోతున్నారు, ఆటోమేటిక్ గా హెడ్ లైట్ ఆన్ అవుతుంది, ఎల్ఈడి హెడ్ లైట్. అండ్ మీకు హై బీమ్, లో బీమ్ కూడా ఆటోమేటిక్ గా వస్తుంది. దిస్ ఇస్ అ వెరీ బెస్ట్ ఫీచర్ నన్ను అడిగితే. అండ్ ఫోగ్ ల్యాంప్స్ కూడా ఎల్ఈడి ఇచ్చారు ఇక్కడ, అవి కూడా చాలా ప్రాపర్ గా ఉంటాయి మీకు. అండ్ ఇంకొకటి వచ్చేసి మీకు ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే మీకు ఈ డిజైన్ లో ఏరోడైనమిక్ డిజైన్ వచ్చింది. మీకు చూస్తే ఈ డిజైన్ స్పెషాలిటీ ఏంటంటే జనరల్లీ ఇక్కడ మీరు చూస్తే ఎయిర్ వెంట్ టు ది టైర్స్ ఆల్సో. మీరు జనరల్ గా ఎందుకు ఇది వస్తుందంటే టైర్స్ కి కూల్ ఎయిర్ తగులుతూ ఉంటుంది. దీనివల్ల కార్ మూవ్ అవుతున్నప్పుడు జనరల్లీ ఏమవుతుందంటే టైర్స్ బాగా స్పీడ్ వెళ్తున్నప్పుడు చాలా హీట్ ఎక్కిపోయి ఆ టైర్స్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ రిస్క్ ని అవాయిడ్ చేయడానికే ఈ డిజైన్ లో అది స్టైలిష్ గా ఉంది. అట్ ద సేమ్ టైం మీకు టైర్ కి కూల్ ఎయిర్ తగులుతుంది కాబట్టి ఆ టైర్ అనేది హీట్ ఎక్కిపోయి బాగా డామేజ్ అవ్వకుండా ఉండే ఛాన్స్ ఉంది, పగిలిపోయి యాక్సిడెంట్స్ అవ్వకుండా ఛాన్స్ ఉంది. అదొక సేఫ్టీ మెజర్ లాగా కూడా మనం చూసుకోవచ్చు. సో దిస్ ఈస్ రిగార్డింగ్ ఫ్రంట్ ప్రొఫైల్. అండ్ ఇక్కడికి వచ్చేస్తే మీకు సో వైబర్స్ ఇచ్చారు. సో ఇది కూడా ఆటోమేటిక్ రెయిన్ సెన్సార్ వైబర్స్ గైస్. సెన్సార్ ఆటోమేటిక్ గా రెయిన్ ని డిటెక్ట్ చేసి ఆటోమేటిక్ గా ఈ వైపర్స్ ఆన్ అవుతాయి. సో మీకైతే ఈ గ్లాస్ కూడా ఇది వచ్చేసి మీకు కూపే డిజైన్ లో వస్తుంది. మనకి కూపే డిజైన్ లో ఓన్లీ 2 కార్సే ఉన్నాయి, బెసాల్ట్ ఒకటి, టాటా కర్వ్ ఒకటి. సో ఇందులో అయితే ది బెస్ట్ ఫీచర్స్ అయితే ఉన్నాయి మీరు చూసుకుంటే. ఇది ఫ్రంట్ ప్రొఫైల్ కి వచ్చేసేసి మీకు డిఆర్ఎల్స్ కూడా చాలా స్టైలిష్ గా ఉన్నాయి, ఆటోమేటిక్ డిఆర్ఎల్స్. అండ్ అక్కడ వచ్చేసేసి మీకు ఈ కర్వ్ నేచర్ లో కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసేసి మీకు బాడీ అయితే చాలా సాలిడ్ గా ఉంది. మీ అందరికీ తెలిసిందే టాటా ఈజ్ ద నెంబర్ 1 ఫర్ ది బిల్డ్ క్వాలిటీ. సో ఆల్రెడీ ఇది 5th, సో 5 స్టార్ సేఫ్టీ వచ్చేసింది దీనికి. సో సేఫ్టీ పరంగా అయితే మీరేం ఆలోచించక్కర్లేదు అసలు. నెక్స్ట్ సైడ్ ప్రొఫైల్ కి వచ్చేస్తే మీరు చూసుకున్నట్లయితే సో డిజైన్ చూద్దాం. ఫస్ట్ సైడ్ వ్యూ చూద్దాం. సో ఒకసారి సైడ్ వ్యూ కూడా చూద్దాం మనం, కర్వ్ డిజైన్. సో లెంత్ మీకు ప్రాపర్ లెంత్ ఉంది. ఇది వచ్చేసి మీకు ఎస్యూ సెగ్మెంట్ కింద వస్తుంది, మిడ్ ఎస్యూ కింద వస్తుంది. మీకు ఏ పిల్లర్ ఉంటుంది, బి పిల్లర్ ఉంటుంది. బి పిల్లర్ నుంచి సి పిల్లర్ ఉండదు గాయస్, డైరెక్ట్ గా ఇలా దిగిపోతుంది. దీన్నే కూపే డిజైన్ అంటారు.
ఇప్పటి వరకు మనకు 2 కార్స్ లోనే ఆ కూపే డిజైన్ అనేది వచ్చింది, బెసాల్ట్ అండ్ కారు. నేను ఆ రెండింటిని కూడా నేను కంపేర్ చేస్తాను, ఏది బాగుంటుంది, ఏది తీసుకోవచ్చాను. సో ప్రస్తుతానికి ఇందులో ఫీచర్స్ అయితే ది బెస్ట్ గా ఉన్నాయి. మీరు సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే డిఆర్ఎల్స్, ఆటోమేటిక్ డిఆర్ఎల్స్ ఇవి. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు ఒకటి గమనించవచ్చు, సో ఫ్లెష్ డోర్ హ్యాండిల్స్ ఇచ్చారు. సో ఇక్కడ వచ్చేసి మీకు ఇలా ఫ్లెష్ డోర్ హ్యాండిల్స్ ఫ్లెష్ లాగా ఫ్లెష్ చేసి ఇలా తీయొచ్చుది. సో మీరు ఓపెనింగ్ కూడా చూసుకుంటే 90 degrees ఓపెనింగ్ ఇచ్చారు, నీట్ గా, చాలా నీట్ గా ఇచ్చారు ఓపెనింగ్. సో మళ్ళీ ఇంటీరియర్స్ నేను మళ్ళీ చెప్తాను, ప్రస్తుతానికి బయట కవర్ చేద్దాం. సో మీకు ఇక్కడ లైట్ ఇండికేటర్ కూడా ఇచ్చారు. నైట్ టైం మీరు చూసినట్లయితే ఈ లైట్ అనేది ఉండటం వల్ల మన డోర్ హ్యాండిల్ చక్కగా ఐడెంటిఫై చేయొచ్చు. సో నేను ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశాను, లైట్ ఇండికేటర్ ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ కాదు మీరు ప్రెస్ చేయాల్సింది. సో మీరు ఇక్కడ ప్రెస్ చేయాలి. సో మేబీ ఈ లైట్ ఇండికేటర్ ఇట్ సైడ్ ఇచ్చుంటే బాగుండేది అని నాకు అనిపించింది. సో మేబీ వాళ్ళ తర్వాత ఏమైనా చేంజ్ చేస్తారేమో. ఇండికేటర్ అనేది ఇక్కడ ఉంటుంది కాబట్టి జనరల్లీ అందరు ఇక్కడ ప్రెస్ చేస్తూ ఉంటారు, డోర్ ఓపెనింగ్ కి, ఓపెన్ అవ్వదు. సో ఈ ఫ్లెష్ హ్యాండిల్ అనేది చాలా బాగుంది డిజైన్ లో, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు స్మాల్ చేంజ్, లైట్ ఇండికేటర్ ఇట్ సైడ్ ఉంటే బాగుండేదేమో అనిపించింది. సో చాలా స్మూత్ గా కూడా ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు కర్వ్ బ్యాడ్జింగ్ ఇచ్చారండి. సో కర్వ్ బ్యాడ్జింగ్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి వైట్ అండ్ జ్యువెల్ టోన్ వచ్చింది, మీకు పియానో బ్లాక్ వచ్చింది మళ్ళీ ఇక్కడ. సో ద మెయిన్ పార్ట్ ఇన్ ద కార్ ఇస్ ద వీల్స్. సో మీరు చూసినట్లయితే వీల్స్ ఆర్ 18-inch వీల్స్, ఎలా వీల్స్ డైమండ్ షేప్ వచ్చింది, మీకు టాటా లోగో వచ్చింది. అండ్ 5 bolts వచ్చినాయి గైస్, 5 bolts వచ్చినాయి. మీకు డిస్క్ వచ్చింది, మీకు అడ్వాన్స్డ్ వర్షన్ లో 4 wheels కి డిస్క్ వస్తుంది, రేర్ అండ్ ఫ్రంట్ వీల్స్ కి డిస్క్ వస్తుంది గైస్. సో వీల్ వచ్చేసి మీకు సాలిడ్ గ్రిప్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి మీరు చూసినట్లయితే R18 alloy వీల్ గైస్, 215/55 సెషన్ తో వస్తుంది. అండ్ లేటెస్ట్ టెక్నాలజీ వాడారు. అండ్ ఇక్కడ మీకు వచ్చేసేస్తే వీల్ చాలా స్టైలిష్ గా ఉంది. మీరు కార్ మూవ్ అవుతున్నప్పుడు కూడా వీల్ అనేది చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది మీకు. సో అంత కేర్ తీసుకున్నారు. ఇక్కడ కూడా జ్యువెల్ టోన్ ఇచ్చారు మీకు, వీల్ సంబంధించిన మీకు ఇది పియానో బ్లాక్ ఇచ్చారు సరౌండింగ్ అంతా. సో జ్యువెల్ టోన్ ఇచ్చారు, పర్ఫెక్ట్ గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది వీల్ డిజైన్ అయితే. సో ఈ కలర్ కి చాలా బాగా మ్యాచ్ అయింది కూడా. సో ఇందులో రెడ్, ఫ్లేమ్ రెడ్ కూడా ఉంటుంది. చాలా మందికి ఆ ఫ్లేమ్ రెడ్ కూడా నచ్చింది అంటున్నారు. సో ఇలాంటివన్నీ మీరు చూసుకోండి. ఓకే రైట్, నేను ఏ కలర్ మీకు సెట్ అవుతుంది, మీ బడ్జెట్ కి ఏ వేరియంట్ సెట్ అవుతుందని డీటెయిల్ గా చెప్తాను. సో వీడియో మొత్తం చూడండి. తర్వాత ఇంటీరియర్ వెళ్ళి ఫీచర్స్ చెప్తాను, అవి చాలా బాగుంటాయి. అండ్ సైడ్ ప్రొఫైల్ అయితే అయిపోయింది మీకు. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇలా ప్రెస్ చేయడం, సో డోర్ అండ్ డిజైన్ ఇక్కడ వచ్చేసి మీకు మ్యాట్, సో ఫైబర్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి ఆటోమేటిక్ గా విండోస్ అనేది వస్తాయి, అది నేను చెప్తాను. ఇక్కడ కూడా ఫ్లాష్ డోర్ హ్యాండిల్ ఇచ్చారు. సో దిస్ ఈస్ అ బ్యాక్ రేర్ సంబంధించిన మీకు వీల్ వచ్చేసి ఇది కూడా డిస్క్ వస్తుంది మీకు, అడ్వాన్స్డ్ వర్షన్ లో డిస్క్ వస్తుంది. ఇది కూడా పియానో బ్లాక్ ఇచ్చారు మీకు వైట్ కాంబినేషన్ తో. ఇది వచ్చేసి సైడ్ ప్రొఫైల్ గైస్. ఇప్పుడు రేర్ ప్రొఫైల్ కి వెళ్ళిపోదాం గైస్. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ ప్రొఫైల్ చూద్దాం. మీరు చూసినట్లయితే కూపే డిజైన్ కనిపిస్తుంది మీకు. ఇక్కడ వైపర్ ఇవ్వలేదు, ఎందుకు అంటే మీకు రెయిన్ వాటర్ పడినా సరే ఇలా కిందకు వచ్చేస్తాయి. అండ్ షార్క్ ఫిన్ యాంటీనా ఇచ్చారు, దట్ ఇస్ స్టైలిష్ గా ఉంది. సో మీకు చూసినట్లయితే బ్యాక్ లోగో ఇచ్చారు, టాటా లోగో ఇచ్చారు. అండ్ కర్వ్ బ్యాడ్జింగ్ ఇచ్చారు. సో కర్వ్ షేప్ లో ఉంది కాబట్టి మీకు కర్వ్ అని పెట్టుంటారు మేబీ నేమ్. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు బ్యాక్ కెమెరా ఉంటుంది, బ్యాడ్జింగ్ ఉంటుంది, బ్యాక్ సెన్సార్స్ ఉంటాయి. ఈ సెన్సార్స్ ADAS కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నెంబర్ ప్లేట్ బ్యాడ్జింగ్ ఉంది మీకు. ఇక్కడ వచ్చేస్తే టైల్ ల్యాంప్ ఇచ్చారు గైస్. ఇది కూడా వెల్కమ్ నోట్ వస్తుంది, గుడ్ బై నోట్ వస్తుంది. చాలా స్టైలిష్ గా అయితే ఉంటుంది. నైట్ టైం చూస్తే ఇంకా స్టైలిష్ గా ఉంటుంది మీకు. అండ్ ఇంకొకటి వచ్చేసి మీకు సో హెడ్ ఈ బ్యాక్ ఇవి కూడా LED ఇచ్చారు మీకు. నైట్ ఇండికేటర్స్ తో పాటు LED ఇచ్చారు. ఇది కూడా చాలా స్టైలిష్ గా డిజైన్ చేశారు, నాకైతే చాలా బాగా నచ్చింది. బ్యాక్ సైడ్ నుంచి కార్ చూస్తే సూపర్ గా ఉంది కార్ అయితే. మీరైతే రేర్ ప్రొఫైల్ ఏ మాత్రం చేయక్కర్లేదు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ బూట్ స్పేస్ ఇస్ ఆఫ్ స్పెషాలిటీ ఇన్ దిస్ కార్. నేను విన్నంత వరకు 500 liters బూట్ స్పేస్ ఇది గైస్. ఇంకా మీరు ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు బూట్ స్పేస్ ని. మీరు ఆ రేర్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు కంప్లీట్ గా ఫోల్డ్ చేసి బూట్ స్పేస్ మొత్తం యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఒకటే చెప్పగలను, మొత్తం రేర్ సీట్స్ కూడా ఫోల్డ్ చేసేసి మీరు కొనుక్కొని కూడా డ్రైవ్ చేసుకోవచ్చు. డ్రైవర్ ఉంటారు చక్కగా, అంత స్పేస్ అయితే ఉంటుంది. 500 liters బూట్ స్పేస్ అయితే ఉంటుంది మీకు. సో దిస్ ఈస్ రిగార్డింగ్ రేర్ ప్రొఫైల్. సో చాలా నీట్ గా ఉంది కార్ అయితే గైస్. వేరియంట్స్ కి వచ్చేసేసి మీకు పెట్రోల్ ఉంటుంది, డీజిల్ ఉంటుంది, EV ఉంటుంది. ఇంజన్ టైప్ వచ్చేసేసి మీకు హైప్రాన్, రివర్ట్రాన్ అండ్ క్రియోజెట్ ఇంజన్స్ వాడతారు. డీజిల్ లో అయితే మీకు క్రియోజెట్ 1.5 liters ఇంజన్ వస్తుంది. సో చాలా మంచి ఇంజన్ ఇది. సో పెట్రోల్ వర్షన్ మనం ఇప్పుడు చూసేది పెట్రోల్ వర్షన్ లో వచ్చేసి మీకు హైప్రాన్ వస్తుంది, రివర్ట్రాన్ వస్తుంది. రివర్ట్రాన్ ఆల్రెడీ టాటా వాళ్ళు వాడారు, చాలా మంచి ఇంజన్ అది. మంచి టర్బోతో వస్తుంది అండ్ పికప్ కూడా హైలైట్ గా ఉంటుంది.
హైపరియన్ వచ్చేసేసి మీకు టర్బో వస్తుంది, 1.5 లీటర్ 1.2 లీటర్స్ వస్తుంది. మీకు స్పీడ్ కానీ పికప్ కానీ ఎక్సలెంట్ గా ఉంటుంది. నేను టెస్ట్ రైడ్ కూడా వీడియో చేశాను, అది కూడా మీకు చూపిస్తాను టెస్ట్ రైడ్ వీడియో. సో నాకైతే చాలా కంఫర్ట్ అనిపించింది ఆ ఇంజన్ కానీ ఆ స్పీడ్ కానీ. అండ్ ఇంకొకటి వచ్చేసేసి మీకు సో ఈ గ్యాసోలైన్ డైరెక్ట్ ఇంజెక్షన్ అనే టెక్నాలజీ కూడా వాడారు మీరు ఇక్కడ. దీనివల్ల ఏమవుతుందంటే ఫ్యూయల్ కన్జంప్షన్ కానీ కార్ పర్ఫార్మెన్స్ కానీ పర్ఫెక్ట్ గా ఉంటుంది మీకైతే. ఇది ఇంజన్ కి సంబంధించి. గైస్ మీరు రూఫ్ చూసినట్లయితే డ్యువల్ టోన్ వాడారు. పైన వచ్చేసి మీకు పియానో బ్లాక్ వస్తుంది అండ్ వైట్ కలర్ తో పియానో బ్లాక్ వస్తుంది. సో నేను సన్ రూఫ్ గురించి తర్వాత చెప్తాను, ఇంటీరియర్స్ చెప్పేటప్పుడు దాని స్పెషాలిటీ ఏంటనేది నేను తర్వాత చెప్తాను. ఓకే గైస్, మీరు చూసినట్లయితే డిఆర్ఎల్స్ లో ఒక స్పెషాలిటీ ఉంది. ఏడిఏఎస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సైడ్ నుంచి ఎవరైనా మీ కారు మీదకి వచ్చేస్తున్నప్పుడు ఇక్కడ ఆటోమేటిక్ గా లైట్ బ్లింక్ అవుతుంది. సో అదొక స్పెషాలిటీ ఏడిఏఎస్. నేను కంప్లీట్ గా ఏడిఏఎస్ స్పెషాలిటీ దాని ఫీచర్స్ ఏంటని కంప్లీట్ గా చెప్తాను ఈ వీడియోలోనే, సపరేట్ గా చెప్తాను అదంతా. సేఫ్టీ పరంగా ఎంత బాగుంటుంది అనేది. ఒక కార్ ని ఫ్యామిలీలో అందరు యూజ్ చేస్తున్నప్పుడు కానీ ఆర్ మీ చిల్డ్రన్స్ కానీ వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నప్పుడు కానీ, సో దిస్ ఈస్ ద బెస్ట్ కార్ ఈ సేఫ్టీ ఫీచర్స్ తో. మీకైతే అది ఏంటి అనేది నేను ఏడిఎస్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి అవుట్ సైడ్ ఎక్స్టీరియర్స్ అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు ఇంటీరియర్ కి వెళ్దాం. సో ఇంటీరియర్స్ చూద్దాం గైస్. ఇంటీరియర్స్ వచ్చేసేసి మీకు పర్సోనా ఇంటీరియర్స్ వస్తాయి. అండ్ ఇక్కడ డోర్ నుంచి స్టార్ట్ చేస్తే మీకు డోర్ హ్యాండిల్ వచ్చేసేసి క్రోమ్ డిజైన్ ఇచ్చారు చక్కగా. అండ్ ఇక్కడ వచ్చేసేసి ఫినిషింగ్ బాగుంది, చాలా ప్రీమియం క్వాలిటీ వాడారు. అండ్ లెదర్ ఎటీ ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి పియానో బ్లాక్ డిజైన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి 1 లీటర్ బాటిల్ హోల్డర్ ఇచ్చేసారు మీకు. ఇక్కడ వచ్చేసేసి సో స్పీకర్ ఇచ్చారు మీకు. అండ్ ఇది కూడా ఇచ్చారు మీకు. అండ్ ఇంకొకటి వచ్చేసేసి మీకు ఇక్కడ అడ్జస్ట్మెంట్ పవర్ స్టీరింగ్ కాబట్టి, డ్రైవర్ సైడ్ పవర్ స్టీరింగ్ కాబట్టి 1 బటన్ పవర్ స్టీరింగ్, ఇది ఆటోమేటిక్ గా ఉంటుంది మీకు. అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ డిఆర్ఎస్ సంబంధించిన మాన్యువల్ అడ్జస్ట్మెంట్ ఇచ్చారు. మాన్యువల్ అంటే మీకు అప్ అండ్ డౌన్ కానీ సో ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. డిఆర్ఎస్ సంబంధించిన మాన్యువల్ అడ్జస్ట్మెంట్ ఇచ్చారు. ఇది డోర్ సంబంధించి, డ్రైవర్ సీట్ డోర్ సంబంధించి. అండ్ ఇంకోటి వచ్చేసి మీకు స్టీరింగ్ దగ్గరికి వెళ్దాం. సీట్స్ చూద్దాం ఫస్ట్. సీట్స్ వచ్చేసి మీకు వెంటిలేటెడ్ సీట్స్ ఇచ్చారు గాయస్. మీరు ఇక్కడ చూసినట్లయితే సో వెంటిలేటెడ్ సీట్స్ ఇవి. సో డ్రైవర్ ది అండ్ కో పాసెంజర్స్ ది ఇద్దరిది వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి మీకు. సో మీరు సీట్ వచ్చేసేసి డ్రైవర్ సీట్ 6 వే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ బటన్ చూసినట్లయితే మీకు ఇలా ప్రెస్ చేసినప్పుడు హైట్ అడ్జస్ట్ అవుతుంది, డౌన్ అండ్ మళ్ళీ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా మూవ్ చేసుకోవచ్చు. ఈ బటన్స్ ఇచ్చారు మీకు. సో ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా చక్కగా పవర్ స్టీరింగ్ లాగా ఇచ్చారు, పవర్ రేటెడ్. అండ్ ఇంకొకటి వచ్చేసి మీకు ఇక్కడ మీకు వెంటిలేషన్ లెవెల్స్ ఇచ్చారు, ఎంతవరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు అని వెంటిలేషన్ బటన్ ఇచ్చారు మీకు ఇక్కడ. సో మీరు చూసినట్లయితే సీట్ సంబంధించి సీట్ కంఫర్ట్ ఎలా ఉంది ఏంటి అనే స్పేస్ ఎలా ఉందో చూద్దాం. మీరు చూసినట్లయితే సీట్ వచ్చేసి చాలా కంఫర్టబుల్ గా ఉంది, వెంటిలేటెడ్ సీట్ కాబట్టి. సో అండ్ ఇంకోటి వచ్చేసేసి లెగ్ రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. కార్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది గైస్. స్టీరింగ్ గురించి నేను చెప్తాను ఈ ఫీచర్స్ అన్ని. సో ఇది డ్రైవర్ సంబంధించిన సీట్ గైస్. చాలా కంఫర్ట్ ఉంది కార్ అయితే. హెడ్ రెస్ట్ కూడా చాలా బాగుంది. సో హెడ్ రూమ్ కూడా మీకు చాలా స్పేషియస్ గా ఉంది అండ్ లెగ్ రూమ్ చాలా స్పేషియస్ గా ఉంది. ఇది ఆటోమేటిక్ కాదు కదా, అందుకని ఇక్కడ మీకు యాజ్ యూజువల్ క్లచ్ బ్రేక్ ఇవన్నీ ఇచ్చారు నీట్ గా. సో ఇది డ్రైవర్ సీట్ కి సంబంధించి గైస్. ఇప్పుడు కో పాసెంజర్ సీట్ చూద్దాం. సో మనం చూసినట్లయితే కో పాసెంజర్ సీట్ చూసిన ఇది కూడా మనకి 90 degrees ఓపెన్ అవుతుంది. సో ఈ సేమ్ ఇట్ సైడ్ డోర్ కూడా మనకి యాజ్ యూజువల్ మనం ఫ్రంట్ ప్రొఫైల్ డోర్స్ ఎలా అయితే ఉన్నాయో సేమ్ అదే ఇచ్చారు. 1 లీటర్ వాటర్ బాటిల్ స్టోరింగ్ పవర్ అడ్జస్టింగ్ విండో. అండ్ ఇంకోటి వచ్చేసేసి కో పాసెంజర్ సీట్ మీరు చూసినట్లయితే ఇది వెంటిలేటెడ్ సీట్స్ గాయస్, కో పాసెంజర్స్ కూడా. అండ్ డ్రైవర్ సీట్ కి ఇచ్చినట్లయితే ఇక్కడ ఇవ్వలేదు, మాన్యువల్ అడ్జస్ట్మెంట్ ఇచ్చారు. హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇది కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ మూవ్ చేసుకోవచ్చు. అండ్ సీట్ బెల్ట్స్ వచ్చేసేసి మీకు 4 సీట్స్ కి సీట్ బెల్ట్స్ వచ్చేస్తాయి. బ్యాక్ రేర్ ప్రొఫైల్ లో కూడా సీట్ బెల్ట్ వచ్చేస్తుంది మీకు. అండ్ ఇది సీట్స్ కి సంబంధించి ఒకసారి బ్యాక్ సైడ్ సీట్స్ కూడా చూద్దాం. సో ఒకసారి మనం బ్యాక్ సైడ్ సీట్స్ కూడా రేర్ సైడ్ సీట్స్ కూడా చూద్దాం. సో ఇది చూసినట్లయితే మీకు డోర్ ఓపెన్ చేస్తే ఇది కూడా మీకు ఆల్మోస్ట్ 90 degrees ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి లెదర్ ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా క్రోమ్ హ్యాండిల్ హోల్డింగ్ అండ్ లాక్ అన్లాక్ ఇచ్చారు, క్రోమ్ ఇచ్చారు. ఇక్కడ కూడా స్పీకర్ ఇచ్చారు మీకు. చూసినట్లయితే గాయస్ టాటా వాళ్ళు మీకు సో JBL ఇస్తారు స్పీకర్స్ అన్ని. ఆల్మోస్ట్ మనకు తెలిసిందే ప్రతి కార్ లో JBL స్పీకర్స్ ఉంటాయి మీకు. అండ్ మొత్తం 9 స్పీకర్స్ ఉంటాయి ఇంక్లూడింగ్ వూఫర్. మీకు సౌండ్ సిస్టమ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. మీకు ADAS ఇండికేషన్ కానీ, వార్నింగ్స్ కానీ, ఫ్యూయల్ ఇండికేషన్స్ కానీ అన్ని వాయిస్ కూడా వస్తుంది మీకు. సో ఇంకా చూస్తే మీకు ఇది ఇక్కడ వచ్చేసేసి మొత్తం కలర్ అయితే ఎక్సలెంట్ ఉంది. సో మీరు చూసినట్లయితే రేర్ సైడ్ సీట్స్ చూసినట్లయితే కంఫర్టబుల్ గా 3 కూర్చోవచ్చు.
సో కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు ముగ్గురు అయితే. అండ్ ఇవి కూడా మనం ఆల్రెడీ చెప్పినట్టుగా 60-40 ఫోల్డ్ ఉంటుంది. అంటే ఇవి కంప్లీట్ ఫోల్డ్ చేసుకొని మీరు బూట్ స్పేస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఇక్కడ వచ్చేసేసి మీకు సో వెంటిలేటెడ్ లేదు. అండ్ ఇక్కడ వచ్చేసేసి మనకి సో ఆర్మ్ రెస్ట్ ఇచ్చారు అండ్ కప్ హోల్డర్స్ 2 ఇచ్చారు. సో నీట్ గా ఉంది అండ్ కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు. ముగ్గురు అయితే కూర్చోవచ్చు. మామూలు వాళ్ళు కొంచెం హెల్దీ పర్సన్స్ అయితే 2 కూర్చోవచ్చు. చాలా కంఫర్టబుల్ గా ఉంది. సిట్టింగ్ అయితే లెగ్ రూమ్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది. ఈవెన్ దో ఇది అడ్జస్ట్ చేసినా సరే లెగ్ రూమ్ పర్ఫెక్ట్ గా ఉంది. రేర్ సీట్స్ కి వచ్చేసరికి హైట్ వచ్చేసి నేను 5.9 ఉంటాను గాయస్. యాక్చువల్లీ నేను డౌట్ పడ్డాను ఫస్ట్, ఇది బ్యాక్ సైడ్ కర్వ్ లాగా వచ్చింది కదా, నాకు ఏమైనా తగిలిద్దామో అని చెప్పేసి. కంఫర్టబుల్ గా 6 feet వరకు వాళ్ళు కూడా కూర్చోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. హెడ్ రూమ్ అయితే చాలా బాగుంది, 6 feet వరకు అడ్జస్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసేసి మీకు చాలా కంఫర్ట్ ఉంది, లగ్జరియస్ కంఫర్ట్ ఉంది మీకైతే. సో రేర్ సీట్స్ అయితే చాలా స్పేషియస్ అండ్ లగ్జరీగా ఉంది. మీకు ఇంకొక స్పెషాలిటీ గాయస్, ఇక్కడ చిల్డ్రన్ లాక్ ఇచ్చారు. డోర్ అనేది సడన్ గా వాళ్ళు ఓపెన్ చేయకుండా సేఫ్టీ ఫీచర్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి. మీకు ఆ సేఫ్టీ ఫీచర్స్ మొత్తం సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం మనం ఇంటీరియర్స్ చూసిన తర్వాత సేఫ్టీ ఫీచర్స్ స్టార్ట్ చేస్తాను ఫీచర్స్ నేను. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు యాజ్ యూజువల్ హ్యాండిల్స్ ఇచ్చారు. సో నార్మల్ ఉన్నప్పుడే ఇక్కడ లైట్స్ ఇచ్చారు గైస్. సో ఎల్ఈడి లైట్స్ ఇచ్చారు మొత్తం మీకు. సో మొత్తం కార్ మొత్తం ఎల్ఈడి లైట్స్ ఇచ్చారు మనకి బూట్ లో కానీ అండ్ ఇక్కడ రేర్ లో కానీ ఫ్రంట్ లో కానీ డ్రైవర్ దగ్గర ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చారు మీకు. లెదరేటీ పర్సోనా వల్ల ఇది ఫినిషింగ్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మీకు బ్యాక్ సైడ్ ఏసీ వెంట్ ఇచ్చారు. సో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా ఏసీ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసేసి మీకు సి కేబుల్ ఇచ్చారు, ఏ కేబుల్ ఇచ్చారు ఛార్జింగ్ సంబంధించి. సో ఇది గైస్ రేర్ సైడ్ సంబంధించి మీకు స్పీకర్స్ కానీ ఏదైనా సరే. సో చాలా నీట్ గా ఉంది గైస్. మీకు వచ్చేసేసి సీట్ బెల్ట్ కూడా ఇచ్చారు మీరు చూసినట్లయితే. సో బ్యాక్ సైడ్ సీట్ బెల్ట్ కూడా ఇచ్చారు, రేర్ బెల్ట్. సో అంటే మీకు రేర్ సైడ్ కూర్చున్న వాళ్ళకి కూడా సీట్ బెల్ట్ అనేది ఇచ్చారు. అండ్ గైస్ ఈ టాటా కార్ లో టైల్ గేట్ ఒక స్పెషాలిటీ ఉంది. మీరు బూట్ ఓపెన్ చేయడానికి, టైల్ గేట్ ఓపెన్ చేయడానికి ఆటోమేటిక్ గా ఏం టచ్ చేయకుండా ఇలా లెగ్ గెస్చర్ ఇస్తే మీరు ఆటోమేటిక్ గా టైల్ గేట్ అనేది ఓపెన్ అవుతుంది. ప్రస్తుతానికి మనం ఇగ్నిషన్ ఆన్ చేయలేదు కాబట్టి ఓపెన్ అవ్వట్లేదు. ఇది వచ్చేసి మీకు అకంప్లిష్డ్ ప్లస్ ఏ వర్షన్ లో మాత్రమే ఉంటుంది టైల్ గేట్ ఆటోమేటిక్ ఓపెనింగ్ అనేది. మళ్ళీ క్లోజ్ చేయడానికి ఇక్కడ బటన్ ఉంటుంది గైస్, అది ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా అదే క్లోజ్ అవుతుంది. ఇది ఒక స్పెషల్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు మనం. గైస్ మీరు స్టీరింగ్ తీసుకుంటే స్పోర్ట్స్ స్పోక్ వస్తుంది మీకు. సో నీట్ గా డిజిటల్ స్టీరింగ్ వస్తుంది. ఇక్కడ టాటా లోగో కూడా వస్తుంది ఆన్ చేస్తే. మీకు ఇక్కడ వచ్చేసేసి స్క్రూస్ కంట్రోల్స్ ఇస్తారు అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఇచ్చారు బటన్స్. అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని బటన్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి లెదర్ ఫినిషింగ్ వచ్చింది మీకు. చాలా కంఫర్ట్ అయితే ఉంది స్టీరింగ్. సో యాజ్ యూజువల్ మీకు ఇక్కడ హెడ్ లైట్స్ ఇచ్చారు. హెడ్ లైట్స్ ఆన్ అండ్ ఆఫ్, లో బీమ్, హై బీమ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి వైఫర్స్ ఇచ్చారు. ఆటోమేటిక్ వైఫర్స్ ఉంటాయి, జస్ట్ మాన్యువల్ కంట్రోల్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే క్లస్టర్ వచ్చేసేసి మీకు జనరల్లీ ఇక్కడ ఈ కార్లో స్పెషాలిటీ ఏంటంటే క్లస్టర్ కి సంబంధించి. సో మీరు జనరల్ గా ఇక్కడ ఈ డిస్ప్లేలో మీకు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ అవుతాయి. జనరల్ గా ఫోన్ కనెక్ట్ చేస్తాం, బట్ ఇక్కడ ఆటోమేటిక్ గా ఇన్బిల్ట్ గూగుల్ మ్యాప్ అనేది ఉంటుంది, నావిగేషన్. మీకు ఈ క్లస్టర్ లోనే నావిగేషన్ అనేది ఉంటుంది. అంటే మీరు పక్కకు చూడకుండా స్టీరింగ్ చూస్తూ రోడ్ కనెక్షన్ మిస్ అవ్వకుండా డ్రైవింగ్ సేఫ్టీ కోసం ఇక్కడ క్లస్టర్ లోనే మీకు నావిగేషన్ అనేది అయితే లింక్ అయి ఉంటుంది. స్టీరింగ్ సంబంధించి నాకైతే డీసెంట్ స్టీరింగ్ చాలా బాగుంది. ఇక్కడ ఫినిషింగ్ కానీ ఇవన్నీ కానీ చాలా. ఇక్కడ వచ్చేసి మీకు స్క్వేర్ వచ్చింది చూసినట్లయితే. సో చాలా ఎక్సలెంట్ ఉంది. సో మీకు గేర్స్ వచ్చేసేసి గైస్ మీరు చూసుకున్నట్లయితే 6 గేర్స్ ఉంటాయి. సో గేర్స్ వచ్చేసి 6 గేర్స్ ఉంటాయి. చాలా స్మూత్ గా ఉంది. నేను టెస్ట్ రైడ్ అయితే చేశాను, చాలా ఎక్సలెంట్ గా ఉంది. గేర్స్ వచ్చేసేసి గేర్ ప్రొఫైల్ అయితే చాలా బాగుంది. మీకు 6 గేర్స్ ఉంటాయి. అండ్ ఇంకోటి వచ్చేసేసి మీకు ఇది అకంప్లిష్డ్ వర్షన్ లోనే ఉంటుంది. డ్రైవింగ్ మోడ్స్, సిటీ మోడ్, ఎకో మోడ్, స్పోర్ట్స్ మోడ్. సో ఎకో మోడ్ అంటే ఏంటి అంటే మీరు ఫ్యూయల్ కన్జంప్షన్ యావరేజ్ జరగడానికి ఎకో మోడ్ వస్తుంది. సిటీలో సిటీ మోడ్ పెట్టుకోవాలి. ఏదైనా హైవేస్ అన్నప్పుడు కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలి అంటే స్పోర్ట్స్ మోడ్, క్రూజ్లో పెట్టుకుంటే సరిపోతుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు వైర్లెస్ ఛార్జర్ ఇచ్చారు. ఇదైతే చాలా బాగుంది, వైర్లెస్ ఛార్జర్ వచ్చేసింది. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ వచ్చింది గాయస్. జస్ట్ మీకు అకంప్లిష్డ్ ప్లస్ ఏ వర్షన్లో అయితే మీకు ఆటోమేటిక్ డిజిటల్ హ్యాండ్ బ్రేక్ అనేది వస్తుంది, డిజిటల్ వస్తుంది. ఇది మాన్యువల్ వచ్చింది మీకు. అండ్ ఇంకొకటి వచ్చేసేసి మీకు ఇక్కడ సో మీకు ఫిజికల్ అండ్ డిజిటల్ 5 డిజిటల్ అంటారు దీన్ని. అంటే ఫిజికల్ టచ్ ఉంటుంది అండ్ డిజిటల్ బటన్స్ కూడా ఉంటాయి. ఇది ఒక స్పెషాలిటీ. సో 2 ఇంక్లూడ్ అంటే ఫిజికల్ ప్లస్ డిజిటల్ 2 మిక్స్ చేసి ఇక్కడ కంట్రోల్స్ ఇచ్చారు. ఏసీ కంట్రోల్ కానీ ఇవన్నీ కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఈ ఫీచర్స్ అన్ని కూడా ఈ హెరామాన్ డిస్ప్లే వాడతారు టాటా వాళ్ళు అయితే. సో JBL స్పీకర్స్, హెరామాన్ డిస్ప్లే కామన్ మీకు ఈ టాటాలో. అండ్ ఈ డిస్ప్లేలో ఏ ఫీచర్స్ ఉంటాయి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. గైస్ ఇది చూస్తే మీకు డిస్ప్లే అండి. డిస్ప్లేలో వచ్చేసి మీకు ఫస్ట్ మ్యాప్స్ ఉంటాయి. మీరైతే నావిగేషన్ అన్ని
పెట్టుకోవచ్చు. మ్యూజిక్ స్పాటిఫై కానీ కాల్స్ అటెండింగ్ కానీ, అండ్ టాటాకి సంబంధించిన కొన్ని సర్వీసెస్ ఉంటాయి. అమెజాన్ మ్యూజిక్ ఉంటుంది, అండ్ ఇలా మీకు అన్నీ ఉంటాయి గైస్. మీకు వచ్చేసి మీకు ఆండ్రాయిడ్ సంబంధించిన ఫీచర్స్ ఉంటాయి, అండ్ ఆల్సో యాపిల్ ఐఫోన్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది డిస్ప్లేకి సంబంధించి ఆల్రెడీ మీకు తెలిసిందే, టాటా వాళ్ళు మీకు హరిమైన్ డిస్ప్లే వాడతారు. సో అదైతే చాలా బాగుంటుంది. ఫీచర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నీ చాలా బాగుంటాయి. టచ్ కానీ సూపర్గా ఉంటుంది ఇది. సో ఇది డిస్ప్లే కూడా గైస్. ఇది చూస్తే గ్లో బాక్స్ గైస్ ఫ్రంట్ సైడ్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మనకి చిల్డ్ గ్లో బాక్స్ ఉంటుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే మీరు కూలింగ్ కూడా వస్తుంది, వాటర్ బాటిల్స్ కానీ అవన్నీ స్టోర్ చేసుకున్నప్పుడు ఆ చిల్నెస్ అనేది అలాగే ఉంటుంది పోకుండా. ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చిన ఫీచర్ ఇది. సో ఈ గ్లో బాక్స్ అయితే చాలా నీట్గా ఉంది, మీకు స్పేషియస్గా కూడా ఉంది, డాక్యుమెంట్స్ కూడా చాలా స్టోర్ చేసుకోవచ్చు. నైస్ థింగ్ గైస్. ఇది వచ్చేసి ఐఆర్ఏ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ గైస్. ఇది వచ్చేసి మీకు ఫోన్లోనే కార్ని కనెక్ట్ చేస్తుంది, కార్ని నీట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇదైతే చాలా టెక్నికలీ బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు. ఫోన్తోనే మీ కార్ని యాక్సెస్ చేసుకోవచ్చు. మంచి ఫీచర్ గైస్. ఇది వచ్చేసి ఎయిర్ ప్యూరిఫైయర్ AQI డిస్ప్లే ఉంటుంది. అయితే చక్కగా ఎయిర్ ప్యూరిఫైయర్ ఏంటి, ఎయిర్ క్వాలిటీ ఏంటని AQI డిస్ప్లే వస్తుంది. ఇది కూడా చాలా మంచి ఫీచర్ గైస్. మీ అందరికి తెలిసిందే, టాటాలో మనకి JBL వాడుతూ ఉంటారు. JBL స్పీకర్స్ వచ్చేసి అకంప్లిష్డ్ వర్షన్లో, టాప్ ఎండ్ వర్షన్లో మీకు 9 స్పీకర్స్ ఉంటాయి ఇంక్లూడింగ్ వూఫర్స్. ఇదైతే సౌండ్ సిస్టమ్ చాలా పర్ఫెక్ట్గా ఉంది, చాలా బాగుంది గైస్. ఇప్పుడు వచ్చేసి మనం ADAS గురించి చెప్పుకుందాం. ADAS ఈజ్ అ బెస్ట్ ఫ్యూచర్. మీరు కానీ కార్ డ్రైవ్ చేసేటప్పుడు ADAS ఫ్యూచర్లో టాప్ ఎండ్లోనే ఉంటుంది, అకంప్లిష్డ్ ప్లస్ A వర్షన్లోనే ఉంటుంది. ఈ ఫ్యూచర్ స్పెషాలిటీ ఏంటంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ లేన్ డిపాచర్ అవుతున్నారంటే, మీరు స్ట్రైట్కి వెళ్ళేటప్పుడు లేన్ డిపాచర్ అవుతున్నారు, ఆ పర్టికులర్ ఇండికేషన్ కూడా వార్నింగ్ వస్తుంది, అండ్ లేన్ కీప్ అసిస్టెంట్ వార్నింగ్ వస్తుంది. ఈ క్రూజ్ కంట్రోల్, మీకు ఆటోమేటిక్ కార్లో క్రూజ్ కంట్రోల్ అనేది స్టాప్ అండ్ గో అవైలబిలిటీ ఉంటుంది. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ సిగ్నల్ లైట్స్ అప్పుడు కానీ ఆటోమేటిక్ డిటెక్షన్ చేయటం, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇంకొకటి వచ్చేసి మీకు బ్లైండ్ స్పాట్ డిటెక్షన్. అంటే ఎవరైనా మీ కార్ సైడ్ నుంచి ఫాస్ట్గా వచ్చేసినప్పుడు మీకు వార్నింగ్ ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ 360 degrees కెమెరా ఉంటుంది కాబట్టి వార్నింగ్ అనేది ప్రాపర్గా వస్తుంది. అండ్ ఇంకొకటి, మీ కార్ 360 కెమెరా వ్యూ ఉంటుంది కాబట్టి ఏదైనా కార్ మీ కార్ దగ్గరికి ఫాస్ట్గా వచ్చేసి మీకు డాష్ ఇచ్చే పొజిషన్ ఉంటే మీకు ముందుగానే వార్నింగ్ ఇస్తుంది ఎటు సైడ్ మూవ్ అవ్వాలి ఏంటి అని. అండ్ ఇంకొకటి వచ్చేసి మీ స్పీడ్, ఒకవేళ ఆ పర్టికులర్ లేన్లో అంత స్పీడ్కి నుంచి వెళ్ళకూడదు అనేది లిమిట్ ఉంటే ఆ స్పీడ్కి సంబంధించి వార్నింగ్ కూడా ఇస్తుంది. అండ్ ఫార్వర్డ్ కొల్యూషన్ అంటే ఏంటి అంటే, మీరు చాలా స్పీడ్గా వెళ్తున్నారు, ఎదురు ఒక కారు ఉంది, అది ఇంకొంచెం స్లో వెళ్తుంది, మీరు డాష్ ఇచ్చేలాగా ఉన్నారంటే ఆ వార్నింగ్ కూడా మీకు వస్తుంది. అండ్ ఇంకోటి లేన్ చేంజ్ అవుతున్నప్పుడు మీరు బ్యాక్ సైడ్ నుంచి ఏదైనా వెహికల్ వస్తుంటే, అది చాలా స్పీడ్ వస్తుంటే కూడా చేంజ్ అలర్ట్ ఇస్తుంది. ఆల్రెడీ వెహికల్ ఉంది ఆ లేన్లో, చాలా దగ్గరగా ఉంది, చేంజ్ అవ్వడానికి వీలు లేదు అని. దీనివల్ల యాక్సిడెంట్స్ అనేవి చాలా వరకు జరగకుండా ఉంటాయి గాయస్. అందుకని నాకు బెస్ట్ ఈ ఫీచర్. యాక్చువల్లీ నేనైతే నార్మల్ వర్షన్ కొనుక్కుందాం అనుకున్నాను, బట్ నేనైతే సజెస్ట్ చేసేది అకంప్లిష్డ్ ప్లస్ A వర్షన్. ఎందుకంటే ADAS ఫీచర్స్ ఉంటాయి. ఈ పర్టికులర్ వర్షన్ తీసుకోవడం వల్ల ఒక 2-3 lakhs ఎక్కువైనా సరే మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు కార్ కొనుక్కొని, అంత బెస్ట్గా ఉంటుంది. నెక్స్ట్, రేర్ క్రాస్ ట్రాఫిక్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడైనా కార్ పార్క్ చేశారు, ఆ కార్ పార్కింగ్ సంబంధించి మీకు ఏమవుతుందంటే, అక్కడ నుంచి బయటకు వస్తున్నారు, బ్యాక్ సైడ్ నుంచి ఏదైనా కార్ వస్తుంటే మీకు వార్నింగ్ ఇస్తుంది. సో బ్యాక్ సైడ్ వెహికల్స్ వస్తున్నాయి మీరు అని చెప్పేసి. ఎందుకంటే 360 కెమెరాస్ వల్ల ఇది చాలా హెల్ప్ అవుతుంది ADASకి. అండ్ ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ అంటే ఏంటి? ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నారు హైవే మీద, ఏదైనా వెహికల్ స్టాప్ అయిపోయింది మధ్యలో, సడన్గా బ్రేక్ వేశారు, మరి ఆ వెహికల్ ఆగిపోయి చెడిపోయి ఆ రోడ్ మీద ఉంది, చాలా మంది లైఫ్స్ పోతాయి గాయస్. జనరల్గా అది మూవ్ అవుతుంది అనుకుని వెళ్ళి దానికి డాష్ ఇచ్చి చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఇది ADAS వల్ల ఏమవుతుందంటే, అలాంటిది ఏమన్నా ఉంటే ఆటోమేటిక్గా బ్రేక్స్ వేసేసి కొల్యూజన్ అవ్వకుండా, దానికి డాష్ అవ్వకుండా ఇది ఒకటి చూసుకుంటుంది. డోర్ ఓపెన్ అలర్ట్ అండ్ డోర్ ఓపెన్ చేసిన క్లోజ్ చేసిన అలర్ట్స్ అనేవి వచ్చేస్తాయి మీకు ORVMలో. అండ్ హై బీమ్ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది, లో బీమ్ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. ఇది ఒక మంచి ఫీచర్. సెన్సార్స్ అనేవి మనకి 4 sides ఉంటాయి కాబట్టి ఆ సెన్సార్స్ మనకి ఇవన్నీ రికగ్నైజ్ చేసి ఆన్ చేస్తూ ఉంటుంది. రెయిన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వైఫర్స్ ఆన్ అవుతాయి. అండ్ ఇది పర్టికులర్ ADAS స్మార్ట్ ఫీచర్స్. ఇవి ఉండటం వల్ల ఏమవుతుంది అంటే, మనకి సార్ చాలా కంఫర్టబుల్గా డ్రైవ్ చేసుకోవచ్చు. చాలా సేఫ్టీ అనేది మెయిన్, ADAS ఫీచర్ వల్ల సేఫ్టీ అనేది మెయిన్ ఫీచర్. సో మీరు కానీ కారు కొంటే సేఫ్టీ అనేది ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్, మన లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది ADAS ఫీచర్ వల్ల సేఫ్టీ ఫీచర్స్ చాలా కరెక్ట్గా వచ్చినాయి. సో నేనైతే అడ్వాన్స్డ్ వర్షన్ తీసుకోమనే సజెస్ట్ చేస్తాను, 2 lakhs ఎక్కువైనా. మిగతా వర్షన్స్లో ఇది లేదు, ADAS అనేది లేదు. సో
సో అది గైస్ ఈ అడ్వాన్స్ ఫీచర్స్ గురించి. గైస్ ఇంజన్ వచ్చేసేసి మీకు కొత్త టైప్ ఆఫ్ ఇంజన్ వచ్చింది, హైపరియన్ గ్యాసోలిన్ డైరెక్ట్ ఇంజెక్షన్ ఇంజన్ వచ్చేసి. ఇది పెట్రోల్ వర్షన్లో వాడుతున్నారు. డీజిల్ వర్షన్లో వచ్చేసి మీకు క్రయోజెట్ ఇంజన్ వస్తుంది. పెట్రోల్ వర్షన్లో ఇంకొక టైప్ ఆఫ్ ఇంజన్ 1.2 లీటర్ రివోట్రాన్ వస్తుంది. ఈ హైపరియన్ అనేది కొత్తది GDI టెక్నాలజీతో వస్తుంది. ఇది కూడా 1.2 లీటర్స్ కెపాసిటీ. అండ్ ఆల్సో ఇది వచ్చేసేసి 91.9 కిలోవాట్స్ పవర్ జనరేట్ చేస్తుంది, 225 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. సో క్రయోజెట్ వచ్చేసి 1.5 లీటర్స్ గైస్, ఇది 86.7 పవర్ జనరేట్ చేస్తుంది, 260 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. అండ్ రివోట్రాన్ 1.2 లీటర్స్ రివోట్రాన్ ఇంజిన్ వచ్చేసి 88.2 పవర్ జనరేట్ చేస్తుంది, 170 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. వచ్చేసి హై కంఫర్ట్ అయితే హై రైడింగ్ ఉంటుంది. ఇంజన్స్ వచ్చేసి మీకు ఆల్రెడీ రివోట్రాన్ ఆల్రెడీ నెక్సాన్ వీటిలో వాడారు కాబట్టి చాలా సక్సెస్ అయిన ఇంజన్సే ఇవన్నీ. సో ఇవైతే మీకు పర్ఫెక్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది కార్కి సంబంధించి. ఇంజన్ అయితే మీకు టర్బోతో వస్తుంది కొన్ని వేరియంట్స్, మీకైతే పికప్ ఎక్సలెంట్గా ఉంటుంది గైస్. సో మీకు ఏసీ వెంట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు, కంఫర్టబుల్ గా ఇచ్చారు, అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ ఏసీ వెంట్ వస్తుంది, ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా ఉంటుంది కంప్లీషన్ వర్షన్ లో. సో ఇది చూసినట్లయితే మీరు మంచి డిజైన్ ఇచ్చారు, ఇక్కడ కూడా మంచిగా ఇచ్చారు. డిజైన్ అనేది చాలా నీట్ గా ఉంది, ఇక్కడ లెదర్ డిజైన్ ఇచ్చారు. సో మీకు అకంప్లీషన్ ప్లస్ ఏ వర్షన్ లో అయితే ఇక్కడ మూడ్ లైటింగ్ ఉంటుంది గైస్. సో మూడ్ లైటింగ్ అంటే మీరు లైట్స్ అనే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి మీకు ఎయిర్ బ్యాగ్స్ గైస్. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఇచ్చారు, మళ్ళీ ఇక్కడ ప్యాసింజర్స్ సంబంధించి ఒక ఎయిర్ బ్యాగ్ ఇచ్చారు, అండ్ ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఇచ్చారు డ్రైవర్ సీట్ కి, అండ్ ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఇచ్చారు ప్యాసింజర్ సీట్స్ కి. సో ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఇచ్చారు, ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు ఏసీ వెంట్స్ కానీ అవన్నీ కూడా ప్రాపర్ గా ఇచ్చారు, స్పీకర్స్ కానీ అన్ని ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి గైస్ సన్ రూఫ్ అనేది ఈ కార్ లో చాలా స్పెషాలిటీ, చాలా స్పేషియస్ గా ఉంటుంది. మీరు చిన్న పిల్లలు కానీ ఎక్కి చక్కగా చూడటానికి బాగుంటుంది సన్ రూఫ్ అనేది. సో మీరు వచ్చేసి ఇది వాయిస్ అసిస్టెడ్ పానోరామిక్ సన్ రూఫ్ గైస్, అంటే మీరు వాయిస్ అసిస్టెన్స్ తో ఈ సన్ రూఫ్ ని ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవచ్చు మీరు. సో ఇది ఒక ఫీచర్ అయితే ఇచ్చారు. ఫీచర్స్ అయితే అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి గైస్. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఆ సన్ రూఫ్ కంట్రోల్స్ ఇచ్చారు మీకు, అండ్ ఇక్కడ కూడా మీకు సంబంధించిన కొన్ని బటన్స్ ఇచ్చారు. ఏంటంటే ఇక్కడ బటన్ లైట్ ఇచ్చారు, ఇక్కడ మీకు లైట్ ఆఫ్ ఆన్, సో లైట్ ఇచ్చారు డ్రైవర్ సంబంధించి. అండ్ గైస్ ఇక్కడ చూసినట్లయితే IRVM ఇచ్చింది, ఆటోమేటిక్ IRVM వస్తుంది గైస్. వీళ్ళకి ఏంటి అంటే ఆటోమేటిక్ IRVM లో ఆటో డిమ్ అండ్ ఆఫ్ వచ్చేస్తుంది మీకు. సో ఇది ఆటోమేటిక్ వస్తుంది. అకంప్లీషన్ ప్లస్ ఏ వర్షన్ లోనే వస్తుంది. కొన్ని ఫీచర్స్ అకంప్లీషన్ ప్లస్ ఏ వర్షన్ లోనే ఉన్నాయి, మిగతా వర్షన్స్ లో తీసేశారు. ఎందుకు అంటే రీజన్ కాస్ట్ కంట్రోల్ కోసం, కాస్ట్ అనేది తగ్గించడం కోసం ఇవన్నీ చేశారు గైస్. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మీకు 205 mm ఉంటుంది. ఆల్ టైప్స్ ఆఫ్ ఇండియన్ రోడ్స్ కి పర్ఫెక్ట్ గా సూటబుల్ అవుతుంది గ్రౌండ్ క్లియరెన్స్. గైస్ ఇప్పుడు మనం అకంప్లిష్డ్ వర్షన్ లో వచ్చే అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మనకి గెస్చర్ టోల్ గేట్ వస్తుంది, పవర్ టోల్ గేట్, అంటే మీరు లెగ్ గెస్చర్ తోనే టోల్ గేట్ అనేది లిఫ్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చి టచ్ స్క్రీన్, 12.3 ఇంచ్ టచ్ స్క్రీన్ వస్తుంది, హెరామాన్ సంబంధించింది. ఆప్షన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ సీక్వెన్షియల్ LED DRLs వస్తాయి, టైలర్ ల్యాంప్ విత్ వెల్కమ్ అండ్ గుడ్ బై యానిమేషన్ వస్తుంది. అండ్ IRA కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వస్తుంది. అండ్ కార్ ఎయిర్ ప్యూరిఫైర్ ఇండికేషన్ కానీ అవన్నీ కరెక్ట్గా వస్తాయి. Alexa వాయిస్ కమాండ్స్ ఉంటుంది విత్ కార్ విత్ హోమ్ ఫంక్షనాలిటీ. ఎలక్ట్రానిక్ IRVMs వస్తాయి అండ్ ఆటో డిమ్మింగ్ ఫంక్షన్ కూడా ఉంటుంది. ADAS ఫీచర్స్ వస్తాయి. నేను ఆల్రెడీ ADAS ఫీచర్స్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, 360 కెమెరా ఉండటం వల్ల ఎలా వస్తాయి ఏంటి అనేది. అండ్ సార్ ఇప్పుడు మీకు అడ్వాన్స్డ్ వర్షన్స్ తీసుకోవడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇవన్నీ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వీటితో పాటు అడ్వాన్స్డ్గా ADAS వస్తుంది కాబట్టి మీరు ఒక 2-3 lakhs ఎక్కువ పెట్టడం వల్ల కూడా ఇబ్బంది ఏం లేదు గైస్. ఇది వచ్చేసి ప్రైస్ లిస్ట్ టారిఫ్ ఆన్ రోడ్ ప్రైజెస్ వచ్చేసి మీకు 12 lakhs నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో హైయెస్ట్ వర్షన్ వచ్చేసి మీకు 20 lakhs దాకా ఉంది, మీరు చూడొచ్చు. సో మీకు ఆటోమేటిక్ వర్షన్ అయితే 23 lakhs కూడా ఉంది. మీకు క్రియేటివ్ వర్షన్ అయితే 17 lakhs 18 lakhs వచ్చేస్తుంది గైస్. మీరు బడ్జెట్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి కారు. ఫీచర్స్ ఉండేవి తీసుకుంటే బెస్ట్, 3 lakhs ఎక్కువైనా సరే. సో ఇది గైస్ ఇప్పుడు ఈ టాటా కార్ లో మనకి DC ఆప్షన్ ఉంది. అంటే DC అంటే ఆటోమేటిక్ ఫీచర్. డీజిల్ కార్స్ లో ఆటోమేటిక్ ఫీచర్ అనేది ఈ కార్ లోనే ఉంది. సో ఇది ఈ కార్ స్పెషాలిటీ. సో ఈ కార్ కి సంబంధించి ఫీచర్స్
ఏంటి అంటే నాకైతే అట్రాక్టివ్ ఫీచర్స్ ఒకటి 360 డిగ్రీస్ కెమెరా అండ్ ఇంకొకటి వచ్చేసేసి మీకు సో ఇంజన్ వచ్చేసి మీకు GDI ఇంజన్ వస్తుంది అండ్ ఇంకొకటి వచ్చేసి ఎవట్రాన్ అండ్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంజన్స్ ఉన్నాయి. సో ఇది కార్ స్పెషాలిటీ. అండ్ ఇంకొకటి వచ్చేసి మీకు గెస్చర్డ్ టోల్ గేట్ అనేది ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్ గెస్చర్స్. అండ్ లోపల ఇంటీరియర్స్ అయితే పర్ఫెక్ట్ గా ఉన్నాయి, ఫీచర్స్ స్మార్ట్ ఫీచర్స్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఇది టాటా కర్వ్ కార్ గురించి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై.